భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, కుషాయిగూడ, కాప్రా, మౌలాలి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు కీసర మండలం నాగారం, చర్లపల్లి, నాగార్జుననగర్ కాలనీ మెయిన్ రోడ్డులో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అయితే అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, కుషాయిగూడ, కాప్రా, మౌలాలి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, నాగారం, సైనిక్పురి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అటు కీసర మండలం నాగారం, చర్లపల్లి, నాగార్జుననగర్ కాలనీ మెయిన్ రోడ్డు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అయితే అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైట్ కా ఈ వెదర్ అప్డేట్స్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్. హిమబిందు, భానుడి భగభగలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరాబాద్ నగర వాసులకి ఈ రోజు కాస్త ఉపశమనం కలిగింది అని చెప్పుకోవచ్చు. మనము హైదరాబాద్ లో ఈ రోజు సాయంత్రము పలు చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాసేపు చిరుజల్లులు కురవడంతో సిటీలో అందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా కాస్త చల్లదనం వాతావరణం ఏర్పడింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవాలి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, కుషాయిగూడ, కాప్రా, మౌలాలి, మల్కాజ్గిరితో పాటు నేరేడ్మెట్, నాగారం, సైనిక్పురి, అలాగే లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాస్ లో కూడా, దోమల్గూడ ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. అలాగే కీసరడ్ వైపు కూడా నాగారం, చర్లపల్లి, నాగార్జున నగర్ కాలనీ మెయిన్ రోడ్ పైన వర్షం దంచి కొట్టింది అని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేసవి ఇంకా మే నెల కూడా రాలేదు, అప్పుడే ఏప్రిల్ నెలలో ఇలా వర్షం పడడం కూడా అసలు కొద్ది రోజులుగా విపరీతమైన టెంపరేచర్ తో హైదరాబాద్ నగర వాసులు తీవ్రంగా ఎండ తీవ్రతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు వర్షం పడడంతోనే అందరు కూడా హైదరాబాద్ వాసులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ ప్రతిరోజు కూడా అలర్ట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తూ వస్తుంది. సో మనం చూస్తున్నాం, లాస్ట్ 1 వీక్ నుంచి కూడా టెంపరేచర్స్ విపరీతంగా పెరిగాయి. గ్రాడ్యువల్ ఒకసారి 38 ఉంటుంది, ఒకసారి 40కి వెళ్తుంది, ఒకసారి 41కి వెళ్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రము అసలు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. విపరీతమైన వేడి గాలులు, వేడి సెగతో ఎంటైర్ స్టేట్ తో పాటు హైదరాబాద్ నగరం కూడా
ఉక్కుపోతకు గురి అవుతుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ అనేది మోడరేట్ గా ఉంటుంది. ఇటు వర్షాలు కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ అని ఒక హైదరాబాద్ సిటీకి ఒక పెక్యులర్ గా ఒక పేరు ఉంది. కానీ ఈసారి విచిత్రంగా హైదరాబాద్ సిటీలో ఏప్రిల్ 2వ వారంలోనే ఇలా విపరీతమైన ఎండ తీవ్రతతో పాటు విపరీతమైన ఉక్కుపోత ఉన్న నేపథ్యంలో ఈ రోజు కాస్త వర్షం చిరుజల్లులు పడటంతో నగరవాసులు అందరూ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే జస్ట్ 15 days నుంచే లాస్ట్ మార్చ్ 3rd week నుండే విపరీతంగా ఎండలు ప్రారంభమయ్యాయి. సో ఈ ఎండలకి ఈసారి అందరూ కూడా భయపడుతున్నారు. ఇంకా మే నెల ఉంటుంది, మే నెల ఎలా గడవాలి, ఇంత ఎండ తీవ్రతలలో ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి, తమ పనులు ఎలా చేసుకోవాలి, ఎండలో వెళ్తే ఏంటి పరిస్థితి అని కూడా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ రోజు కాస్త వర్షం పడడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వర్షం కారణంగా ఇప్పటికే సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నగరంలో ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోయాయి. ప్రస్తుతానికైతే ఒక వామ్ గా ఉందని చెప్పుకోవాలి మనం. సిటీ అంతా కూడా మరీ అంత టూ హ్యూమిడిటీగా లేదు, కాస్త చల్లబడింది వాతావరణం అని కూడా మనం చెప్పాలి. అయితే ఈ అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎందుకంటే మనము ఫ్యూ డేస్ బ్యాక్ డిస్కస్ చేసుకున్నాము, క్లైమేట్ చేంజ్ అనే ఇష్యూ ద్వారా ఇట్లా అబ్నార్మల్ గా వర్షాలు పడాల్సిన సీజన్ కాకుండా ముందు పడడము, తర్వాత వెనుక పడడము, ఎండలు కూడా సరైన టైంలో విపరీతమైన టెంపరేచర్లు కాకుండా అబ్నార్మల్ ఎండలు కూడా తీవ్రంగా కొట్టడము, ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ లో భాగం అని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. బిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీశరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.